ఒంగోలు గిత్తలతో తలబడదామని ఒంగోలుకి అయితే వచ్చాను. సో చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తారో ఏందో అని అనేది. సడన్ గా బయలుదేరుతున్నాను, అందుకే షెడ్యూల్ అయితే టైట్ గా ఉంది. ఇప్పుడు మెసేజ్ అయితే వచ్చింది, మా ఒంగోలులో ట్రాఫిక్ జామ్ ఏందో నాకు అర్థం కాల. నమ్మకాలు పోయే ద్వారా నిమిషానికి ఒక మెసేజ్ వాడికి నచ్చినట్టు పంపిస్తున్నాడు. చూద్దాం ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు వర్కౌట్ అయితే, ఎంతవరకు నిజం అయిద్దాం అని అనేది. టైం బెడ్ ఎట్టుంటదంటే ఇంతకు మించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. సో టైం ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది. అవన్నీ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫుడ్ లేదు, గిడ్డు లేదు, ఏమీ లేదు. బస్సు అయితే పిచ్చగొడ్డు కొట్టాడు. పర్లేదు, మంచి విషయమే. ఆన్ టైం వెళ్ళిపోతే మంచిదే. అటు ఫుడ్ కి ఏమీ దొరకట్లేదు, టాయిలెట్స్ కి ఇబ్బంది అయిపోయింది. రైట్ నౌ నేను వచ్చేసి ఒంగోలులో ఉన్నా. ఒంగోలు గిత్తలతో తలబడదామని ఒంగోలుకి అయితే వచ్చాను. సరదాగా ముంగమూరు క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక జంక్షన్, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ముంగమూరు క్రాస్ రోడ్ జంక్షన్. ఈ రోజు నేను ఒంగోలు నుంచి విశాఖపట్నం వరకు ఒక బస్ జర్నీని అయితే చేయబోతున్నాను. గవర్నమెంట్ బస్ అయితే కాదు, ఒక ప్రైవేట్ బస్ జర్నీ, అది కూడా శ్రీకృష్ణ ట్రావెల్స్ అనమాట. దాంట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇది ఒంగోలు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి వన్ ఆఫ్ ద లగ్జరియస్ట్ బస్సు అండ్ ఫాస్టెస్ట్ బస్సు. ఒంగోలు టు విశాఖపట్నం గూగుల్ తల్లి 9 hours చూపిస్తుంటే ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ వాళ్ళు 9.5 hours లో తీసుకెళ్తామని చెప్పి అయితే ఇచ్చారు. సో చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తారో ఏందో అని అనేది. ఇప్పుడు మన బస్సు వచ్చేసి 7:30కి అయితే ఉంది. 7:30కి మనం ఒంగోలు ఎక్కితే రేపు మార్నింగ్ 5:30కి మనల్ని విశాఖపట్నంలో దింపుతారు అని అయితే చెప్పారనమాట. చూడాలి, నాకు 6:30కి వేరే ట్రైన్ అయితే ఉంది. వీళ్ళు 5:30 కన్నా లేట్ చేస్తే ఆ ట్రైన్ నాకు మిస్ అయిపోద్ది. వీళ్ళు ఎంతవరకు ఆన్ టైం దింపుతారా లేదా అనేది అయితే చూద్దాం. లాస్ట్ మినిట్ లో నాకు తత్కాల్ టికెట్స్ దొరకడం వల్ల సడన్ గా ప్లాన్ చేసుకుని సడన్ గా బయలుదేరుతున్నాను. అందుకే షెడ్యూల్ అయితే టైట్ గా ఉంది. సో బస్ జర్నీ ఎట్లుండబోతుంది, ఎంత ప్రైస్ పడింది, A to Z డీటెయిల్స్ అని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. వన్స్ బస్ రాగానే ఇంకొక 10-15 minutes లో అయితే వచ్చేస్తుంది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Motovlogs. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళేమో ఆన్ టైమ్ తొక్క తోలని చెప్పి రేటింగ్లు భయంకరంగా ఉండేసరికి నేను బుక్ చేసుకున్నా, మంచిగా దింపుతారు కదా అని. ఇప్పుడే మెసేజ్ అయితే వచ్చింది, బస్సు ట్రాఫిక్ జామ్ వల్ల అరగంట సేపు డిలేగా నడుస్తుంది. 7:30కి రావాల్సిన బస్సు 8 o'clock వస్తుంది అని చెప్పి అయితే ఇచ్చారు. మా ఒంగోలులో ట్రాఫిక్ జామ్ ఏందో నాకు అర్థం కాల. ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు చూడండి. ఇది ట్రాఫిక్ జామ్ అంట, ఇట్టే కాదు, ఇటు కూడా చూడండి ఖాళీగా ఉన్నాయి. ఇందులో ట్రాఫిక్ జామ్ ఏముందో మరి. సో 7:30కి రావాల్సింది ప్రెసెంట్ 8 o'clock అయితే వస్తుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మనం ఏడే ఉండాలి. సో వెనకాలది శ్రీకృష్ణ ట్రావెల్స్ ఆఫీసు ఉంది. అక్కడ చైర్స్ అన్న ఇవ్వచ్చు కదా కనీసం. ఆ చైర్స్ అన్ని లోపల పెట్టుకొని కూర్చున్నారు. ఖాళీ ఉన్నా సరే ఇంకా రోడ్డు మీద నిలబడ్డాం. అదృష్టం ఏంటంటే రోడ్లన్నీ చూస్తున్నారు తడితడిగా ఉన్నాయి. ఇప్పటి వరకు వర్షం పడింది, జస్ట్ ఇప్పుడే వర్షం కంట్రోల్ అయింది. సో దాని వల్ల మేమైతే ప్రశాంతంగా ఇక్కడ నిలబడగలిగాము. నాకు తెలిసి వెనకాల ఉన్నారు కదా ప్యాసింజర్లు, వాళ్ళు కూడా మన బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద దగ్గరికి అరగంట వెయిట్ చేయాలి మనము. ప్రైవేట్ బస్సులతో ఇదో పంచాయతీ ఉంటది, తప్పదు. కానీ ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే ప్రైవేట్ బస్ ఒకటి ఆప్షన్. ఒంగోలు నుంచి మిగతా బస్సెస్ లైక్ APSRTC ఇట్లాంటివన్నీ విశాఖపట్నంకి అరౌండ్ 11 to 12 hours జర్నీ టైం చూపిస్తుంది. కానీ ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి అరౌండ్ 9.5 hours చూపిస్తుంది. కానీ ఇప్పుడే హాఫ్ అన్ అవర్ డిలే. ఇంకా ఏ మాత్రం తీసుకెళ్తాడనే చూడాలి. నమ్మకాలు పోయే ద్వారా ఇంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు. డ్యూ టు ట్రాఫిక్ కంజెన్షన్ యువర్ బస్ హాస్ బీన్ డిలేడ్ బై 30 minutes by 1 hour అని చెప్పి నిమిషానికి ఒక మెసేజ్ వాడికి నచ్చినట్టు పంపిస్తున్నాడు. చూద్దాం ఇంకా పరిస్థితి ఏందో. వీళ్ళు రేపు ఉదయం 5:30 కల్లా నన్ను వైజాగ్ లో దింపబోతే 6:30కు ఉన్న నా ట్రైన్ అయితే మిస్ అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ తర్వాత అప్డేట్ ఏంటంటే బస్సు ఇప్పటికీ రాలేదు. 7:30కి ఇక్కడ నుంచి పికప్ చేసుకోవాలి. టైం ఆల్మోస్ట్ 8 o'clock అయితే అవుతుంది. చూద్దాం ఇంకెప్పుడుకి వస్తుందో. సో ఇదిగోండి మన బస్సు అయితే వచ్చేసింది. అమ్మయ్య, మొత్తాన్ని తీసుకొచ్చాడు. 8 o'clock వచ్చింది. ఈ పికప్ పాయింట్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 o'clockకి రావాల్సింది, బట్ 1 hour డిలేగా 8 o'clock వచ్చింది అనమాట. సో రీజన్ ఏంటంటే ఏదో ముందర కార్గో లోడ్ చేసుకుంటా లేట్ అయిందనో ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నేను వీళ్ళని అడిగాను స్టాఫ్ని, ఎన్నింటికి దింపుతారు, కరెక్ట్గా దింపుతారా లేదా వైజాగ్లో అని. 5:30కి దింపాలి మనల్ని, 5:30కి ఖచ్చితంగా దింపేస్తాం చూడండి అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పారు. చూద్దాం ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు వర్కౌట్ అయితే, ఎంతవరకు నిజం అయిద్దాం అనేది. సో లోపలికి వెళ్దాం, లోపల బస్సు ఏ విధంగా ఉందనేది అయితే చూపిస్తాను. సో ఇది లాస్ట్ మూమెంట్లో అయితే బుక్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసి సీటర్, స్లీపర్ 2 క్లాసులు అయితే అవైలబుల్ ఉంటాయి. సో నాకు వచ్చేసి సీటర్ అయితే దొరికింది. స్లీపర్లు మొత్తం ఫుల్, నాకు దొరకలేదు. సో మనది వచ్చేసి A10. సో ఇదే A10 వచ్చేసి ఈ టికెట్. నాయన ఇదేంద్రా నాయన ఇట్టుంది అవతారం. సో మన ఎట్టాగో లాస్టే కాబట్టి నేను బ్యాగ్ ఎడ పెట్టేశాను. సో ఈ సీటు పరిస్థితి చూడండి ఎట్టుందో. టైం బెడ్ ఎట్టుంటది అంటే ఇట్లాంటివన్నీ మనకే వస్తాయి. ఆ పక్క సీట్ బాగుంది, ఇది బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. ఇది ఒక్కటి మాత్రం ఈ విధంగా చినిగిపోయింది. ఇదే మన సీటు. సో నైట్ ఇంతా ఈ విధంగా కూర్చొని అయితే ట్రావెల్ చేయాలా. ఇక్కడ చూసుకుంటే ఇది ఇరిగిపోయి ఉంది. ఈ AC వెంట్ క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ గాలి రాత్రి అంతా ముఖానికి తన్నుద్ది. ఇరిగిపోయింది ఇది కూడా. లెగ్ రూమ్ అయితే మటుకు ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రశాంతంగా లెగ్ రూమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండర్ థై సపోర్ట్ లేదు. ఛార్జింగ్ కోసం AC సాకెట్స్ ఇచ్చారు, ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అయితే ఇచ్చారనమాట. అండ్ నాకు ఎట్లాగో ఏడ వచ్చింది కాబట్టి లగేజ్ ఏడ పెట్టేశాను. అండ్ బెర్తుల విషయానికి వచ్చేస్తే వెనకాల పక్క బెర్తులు అయితే చూడండి ఈ
విధంగా ఉన్నాయి. లోయర్ బెత్ అండ్ ఇది వచ్చేసి అప్పర్ బెత్ అండ్ ఇది వచ్చేసి డబల్ బెత్. ఇక్కడ కూడా మనకి ఏసీ సాకెట్స్, లైట్స్, ఫ్యాన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అండ్ ఇక్కడ బోర్డులు అయితే ఉన్నాయి మనది ఏ బస్సు ఏందని చెప్పి చూసుకోవడానికి. సో ఇది ఓవరాల్ గా బస్ యొక్క ఇంటీరియర్స్ అయితే. ఇంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. ఈ బస్ ని నేను మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్నా. భయంకరమైన రేటింగ్స్ ఉండేసరికి బుక్ చేసుకున్నా. తీరా ఎక్కాక చూస్తే సగం డొల్లే. అండ్ సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా అని అడిగాను. ఎందుకంటే ఇది నైట్ అంతా ఏసీ వెంట్ గాలి తగలుతా ఉంటది, చిరాకు వస్తుంది. సో మొత్తం బండంతా ఫుల్ అని చెప్పాడు. ఇన్ కేసు ఎవరైనా రాకపోతే ఆ సీట్ ఇస్తామని అయితే చెప్పారు. సో ఒంగోలు నుంచి విశాఖపట్నంకి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 503 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 9 అవర్స్ గూగుల్ తల్లి ప్రకారం. వీళ్ళు చెప్పింది 9.5 అవర్స్. చూద్దాం ఎన్ని అవర్స్ లో వెళ్తాము. మనం ఎగ్జాక్ట్లీ ఒంగోలు నుంచి 8 o'clock కి బయలుదేరాము. రేపు మార్నింగ్ 5:30కి దింపుతామని అయితే చెప్పారు. చూద్దాం, నేనైతే అప్డేట్ ఇస్తాను ఏ టైంకి దింపుతారు. నేను అనుకోవడం 6-6:30 మధ్యలో దింపుతారు. నా ట్రైన్ 6:30కి ఉంది. అయితే లాస్ట్ మూమెంట్ లో పరిగెత్తుకుంటా రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, లేదంటే ట్రైన్ మిస్ అయిపోద్ది, ఏదో ఒకటి జరుగుద్ది. ఈ బస్ కి మేక్ మై ట్రిప్ లో 4.2 ఇచ్చారు రేటింగ్. 5కి హైయెస్ట్ రేటింగ్. అండ్ ప్రిమో లోగో కూడా ఇచ్చారు. సో బేసిక్గా ప్రిమో అంటే ఏంటి అంటే మంచి హై రేటెడ్ సూపర్ బస్ అని అర్థము. కానీ ఏ యాంగిల్లో చూసుకున్నా ఇదైతే కాదు. నాకు బెర్త్ సీటింగ్ వదిలేయండి, బెర్త్లు చూస్తే కూడా బెర్త్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అంత ఇదిగా అయితే ఏమీ లేవు, టాప్ క్లాస్గా అయితే ఏం లేవు. దీని తగ్గట్టు టికెట్ ప్రైస్ కూడా కొంచెం తక్కువగా పడిందని చెప్పుకోవాలి. నాకు ఒంగోలు నుంచి విశాఖపట్నంకి టికెట్ కాస్ట్ వచ్చేసి ఈ బస్సు 900 రూపాయలు అయితే పడింది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 9 to 10 అవర్స్ ఇలాగే కూర్చొని వెళ్ళాలి. లాస్ట్ సీట్కి లెగ్ రూమ్ బాగుంది. అదే ముందల సీట్కి అయితే చూడండి అది కూడా లేదు. ఇది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ముందల సీట్లో కూర్చుంటే ఇది లెగ్ రూమ్. ఇంతే ఉంది లెగ్ రూమ్. కొంచెం గుద్దుకుంటది కానీ ఇక్కడ బాగుందబ్బా. వెచ్చగా ఏసీ వెంట్ క్లోజ్ అయిపోయి ఎక్కువ గాలి రావట్లేదు, ప్రశాంతంగా ఉంది. వెనకాల మటుకు హడావిడిగా ఉంది. చూస్తా, ఒకవేళ ఈ సీట్ ఖాళీగా ఉంటే ఏడే కూర్చుంటా. చూద్దాం. ప్రెసెంట్ అన్న అయితే సీట్లు మొత్తం ఫుల్ అని చెప్పాడు. కానీ ఈ ప్లేస్కి అడ్వాంటేజ్ ఏంటంటే లెగ్ రూమ్ అదిరిపోయింది. ఒక టేప్ తెచ్చుకొని ఉన్నా బాగుండేది. టేప్ ఇట్లా వేసేసేవాళ్ళం. ఇదిగోండి, నేను ఎక్కింది ఓల్డ్ బైపాస్లో ఎక్కాను బస్సు. ఇప్పుడు అన్న వచ్చేసి సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాడు. సిటీ లోపల అద్దంకి బస్ స్టాండ్ అని ఉంటుంది. అద్దంకి బస్ స్టాండ్ లో 7:30కి పికప్ పాయింట్. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అద్దంకి బస్ స్టాండ్ వెళ్ళేసరికి 8:20, 8:30 అయితే 1 hour డిలేగా నడుస్తుంది బస్ వచ్చేసి. సో అద్దంకి బస్ స్టాండ్ లో జనాలు అయితే ఎక్కేసారు. ఆల్మోస్ట్ అద్దంకి బస్ స్టాండ్ లోనే బస్ మొత్తం ఫుల్ అయిపోయేటట్టుంది. చాలా మంది ఎక్కారు ఇక్కడ. ఇదిగోండి, అద్దంకి బస్ స్టాండ్ ఏరియా. గ్లాసులు చాలా మురిగ్గా ఉన్నాయి. బయట పక్క చూపిద్దాం అనుకుంటే మనకి ఒంగోలు మెయిన్ బస్ స్టాండ్ కూడా వచ్చేసి ఇటు నుంచి పక్కనే ఉంటుంది. సో టైం ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది ఒంగోలు నుంచి. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ అయింది 8:30కి. నా పక్కన రిజర్వేషన్ సీటే మామూలుగా ఫుల్ చూపించింది. ఇప్పుడైతే ఖాళీగా ఎవరు లేరు. చూద్దాం. ముందల గుంటూరు, విజయవాడ ఇట్లా అన్ని దగ్గర స్టాప్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఎక్కడన్నా ఎక్కుతారేమో చూడాలి. సో మనం వెళ్తున్న రూట్ గురించి మాట్లాడుకుంటే ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి మేదరమెట్ల, మాటూరు, చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, జగ్గంపేట, కత్తిపూడి, అన్నవరం, తుని మీదుగా మనమైతే విశాఖపట్నంలోకి అయితే ఎంటర్ అవుతాము. నేను చెప్తుంది అప్రాక్సిమేట్ రూట్ మాత్రమే. ఇంకా నేను చెప్పిన వాటిల్లో కాకుండా చాలా వాటిల్లో ఈ బస్కి అయితే స్టాప్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ బస్ వచ్చేసి విజయవాడ వారధి మీద అయితే ఉంది. లాక్ రావడం మాత్రం భలే లాక్ వచ్చాడు. 8:30కి ఒంగోలులో స్టార్ట్ అయ్యి 11 కల్లా తీసుకొచ్చేసాడు. 2.5 అవర్స్లో ఒంగోలు నుంచి విజయవాడకు వచ్చేసాడు. మామూలుగా అయితే 3 hours పట్టుద్ది, కానీ అన్న అయితే 2.5 అవర్స్లోనే తీసుకొచ్చేసాడు. సో బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. చూస్తున్నారా, నేను పెట్టినప్పుడు ఇక్కడ ఓన్లీ నా లగేజ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చూడండి, నా బ్యాగ్తో పాటు ఇక మిగతా వాళ్ళ బ్యాగ్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ సీట్కి వీటికి ఉన్నంత రిక్లైనింగ్ అయితే లేదు. వీటికి రిక్లైనింగ్ ఎక్కువ ఉంది, బట్ మన సీట్కి అంత రిక్లైనింగ్ అయితే లేదు. కొంచెం మటుకే ఉందన్నమాట రిక్లైనింగ్. అండ్ ఇంకొక నచ్చని పాయింట్ ఏంటి అంటే వాటర్ బాటిల్స్ అయితే ఇవ్వాల. సో ఇది నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్. ఇక్కడ ఏసీ వెంట్ ఉంది కదా, దీంట్లో నుంచి గాలి కొడుతుండేసరికి ఈ వాటర్ బాటిల్ దీంట్లో ఇరికిచ్చేసా. గాలి రాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇంకోటి వచ్చేసి ఈ ఏసీ వెంట్లో నుంచి అయితే గాలి వస్తుంది. దీనికి ఎవరేం చేయలేము ఇంకా. కాకపోతే ఇది ఇటు కొట్టేస్తుంది, గాలికి తగలట్లేదు, అంతా మేనేజబుల్ అనమాట. అండ్ విండోస్కి వీటికి అయితే కర్టన్స్ లేవు. సో వీటి వల్ల ఆపోజిట్ సైడ్ లైట్ అంతా డైరెక్ట్గా కళ్ళల్లో పడుతుంది. నైట్ నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఒకటైతే ప్రాబ్లము. అండ్ సీటింగ్ వాళ్ళకైనా సరే కనీసం బ్లాంకెట్స్ అన్నా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఓన్లీ స్లీపర్ వాళ్ళకి బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేశారు, సీటింగ్ వాళ్ళకి బ్లాంకెట్స్ ఇలా. ఇది ఇంకొక ఇబ్బంది అనమాట.
సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు కనుక చూసుకున్నట్టయితే వర్షం పడుతుంది. సో చూపించడానికి కూడా అంత అయితే ఏముండో. ఎక్కడన్నా ఆగినప్పుడు బ్రేక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ బస్ అవుట్ సైడ్ వ్యూ ఎట్లా ఉంటుంది, డ్రైవర్ అనే క్యాబిన్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ప్రెసెంట్ విజయవాడ ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడే విజయవాడ క్రాస్ అయ్యాము. బస్ ఎగ్జాక్ట్లీ ఎనికేపాడు దాటింది. గన్నవరం ముందలుందనమాట. ఇక్కడ వాష్రూమ్స్ కోసము అండ్ ఫుడ్ కోసం అని అయితే ఆపేరు. హైలైట్ ఏంటంటే ఏడ ఫుడ్ ఏ ఉందో నాకేం అర్థం కావట్లే. ఇదొక మోడల్ డైరీ పార్లర్ అని అయితే ఉంది. ఇక్కడ కొంచెం టీ, కాఫీ అండ్ పాలకోవా, మిల్క్ ఐటమ్స్ రిలేటెడ్ అన్ని దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ ఇదైతే కౌంటర్ క్లోజ్ చేస్తుంది, అది కౌంటర్ క్లోజ్ చేసేస్తుంది. జస్ట్ కేవలం వాష్రూమ్స్ కి మటుకే ఇక్కడ ఆపింది. ఫుడ్ లేదు, గిడ్డు లేదు, ఏమీ లేదు. తినకుండా ఎక్కుంటే మాత్రం బిస్కెట్ అయ్యేవాళ్ళం. నేను ఏదో ఒకటి ఎంతో కొంత తిన్నాను కాబట్టి సరిపోయింది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 11:40 అవుతుంది. ఇదే ప్లేస్ కి మనము 11:15కి రావాల్సింది. 11:40కి వచ్చాము. సో దగ్గరగా 25 నిమిషాలు డిలేలో నడుస్తున్నాము. పర్లేదు, మంచి విషయమే. బస్సు అయితే పిచ్చగొడ్డు కొట్టాడు. గంట డిలేలో ఉండాల్సింది 25 నిమిషాలు డిలేకి తీసుకొచ్చాడు. ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది వైజాగ్ ఆన్ టైం వెళ్ళొద్దని. చూద్దాం, ఆన్ టైం వెళ్ళిపోతే మంచిదే. అండ్ దీని వెనకాల ఏదో డైరీ ఉన్నట్టుంది, మోడల్ డైరీ అని. సో అందరూ చూడండి నడుచుకుంటా రోడ్డు మీద అయితే వెళ్తున్నారు సుస్సు పోసుకోవడానికి. ఇక్కడ ప్రాపర్ టాయిలెట్స్ అయితే అబ్బాయిలకి లేవు, అమ్మాయిలకి ఉన్నాయి. ఇల్లు ఏదన్నా ప్రాపర్ డాబా కాడాపున్నా బాగుండేది. ఈ ప్లేస్ అటు ఇటు కాకుండా ఉంది. అటు ఫుడ్ కి ఏమీ దొరకట్లేదు, టాయిలెట్స్ కి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు వర్షం తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి. అదే పెద్ద వర్షం పడితే ఇక్కడ నుంచి అటు లోపల తడిచిపోతారు. అంత ఇబ్బంది ఉందన్నమాట. సో బస్ అవుట్ సైడ్ వ్యూస్ చూసుకుంటే శ్రీకృష్ణ అని అయితే రాస్తుంది, చెన్నుపతి అని రాస్తుంది. సో ఎల్లో కలర్ లో మటుకు పెయింటింగ్ స్కీమ్ అయితే బస్సు అదిరిపోయింది. లుక్ అయితే మటుకు బాగుంది. బయట నుంచి లోపల నుంచి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈ బస్సు బయట పక్క లుక్స్ కి నేను ఒక 4 స్టార్ ఇస్తాను 5 కి. లోపల వచ్చేసి 2.5 ఇస్తా, ఎక్కువ కూడా ఎందుకంటే లోపలంతా యావరేజ్ ఉందన్నమాట. మెయింటెనెన్స్ బాగలేదు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మంచి పెయింటింగ్ థీమ్ ఉంది. సాయికృష్ణ ట్రావెల్స్ అని అయితే రాసున్నారు బ్రాండింగ్. సో ఇది వచ్చేసి సింగిల్ యాక్సిల్ బస్సు, మల్టీ యాక్సిల్ అయితే కాదు. లోపలికి వెళ్ళాము. డ్రైవర్ అన్న క్యాబిన్ ఎలా ఉందో చూపిస్తా. సో ఇది ఎంటర్ అవ్వగానే డ్రైవర్ అన్న క్యాబిన్ వ్యూ అయితే. సో అశోక్ లేలాండ్ బస్ అనమాట. మ్యాక్సిమం ఏపీఎస్ఆర్టీసీలు కూడా నాకు తెలిసి అశోక్ లేలాండ్ ఏ బస్సులు ఉంటాయి. అండ్ ఇది కూడా అదే. బట్ స్పీడ్ అయితే భలే వెళ్తుంది. అక్కడక్కడ 90-95 కూడా పట్టుకుంటున్నాడు అన్న అయితే. భలే లాగుతున్నాడు స్పీడ్. దాంట్లో స్పీడోమీటర్ లో మటుకు మాక్సిమం స్పీడ్ వచ్చేసి 120 చూపిస్తుంది. ఇంకా 100 వెళ్ళొద్దులేండి, అంత మించి అయితే వెళ్ళదు. అన్న వాళ్ళు 90 లాగుతున్నారు. అండ్ క్యాబిన్ ఇది వ్యూ అయితే ఈ విధంగా ఉంది. అండ్ లోపల పక్క మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఒకటి ఏంటంటే దీంట్లో నాకు కొంచెం పాజిటివ్ అనిపించింది. ఈ మధ్యలో వెళ్ళే దారి ఏదైతే ఉందో ఇది చాలా ఫ్రీగా ఉంది. సో చాలా బాగా నడుచుకెళ్ళడానికి ఈజీగా ఉందన్నమాట, యాక్సెసిబిలిటీ. ఎగ్జాక్ట్లీ వైజాగ్ ముందలైతే ఉన్నాము. ఇక్కడ టాయిలెట్ బ్రేక్ కోసం అయితే ఆగిపోయారు. సో లొకేషన్ అయితే చూడండి, అంతా ఓపెన్ లొకేషన్. ఎటువంటి రెస్టారెంట్ ఏం లేదనమాట, ఆపిన ప్లేస్ అయితే. ఇక్కడికి మనం ఒంగోలు నుంచి బయలుదేరి 480 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకొక 30 కిలోమీటర్లు ఉంది వైజాగ్ కి. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. 5:30కి వైజాగ్ లో దింపాల్సింది. ఆల్రెడీ ఇక్కడే 6 అయిపోయింది. ఇంకో 1 అవర్ అయిద్ది. నా ట్రైన్ ఆల్మోస్ట్ బిస్కెట్ అయిపోయినట్టే ఇలా దెబ్బకి. సో ఫైనల్లీ మన బస్ వచ్చేసి మనల్ని ఎన్ఐడి జంక్షన్ లో దింపేసింది. బండి గంట లేట్ గా వచ్చింది. 5:30కి ఎన్ఐడికి రావాల్సింది 6:30కి వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలంటే టైం పట్టుద్ది, విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి. సో అందుకని నేను ఒక ఆల్టర్నేట్ ప్లాన్ అయితే వేసాను. నా ట్రైన్ ఏదైతే ఉందో దానికి సింహాచలం నుంచి అయితే స్టాప్ ఉంది. సో నేను ఇప్పుడు వెళ్ళి సేమ్ ట్రైన్ సింహాచలం ఎక్కుతాను. 1 అవర్ లేట్ గా దింపడం వల్ల ఆల్మోస్ట్ నా ప్లాన్ అయితే బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 20 మినిట్స్ ఉంది సింహాచలంకి వెళ్ళడానికి. కానీ పక్కనే జస్ట్ 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుంటే, ర్యాపిడ్ ఏదైనా బుక్ చేసుకుంటే.
సో అది వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరికైతే వచ్చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.